స్కాట్లాండ్ దేశంలో ఒక వ్యక్తి దేవుని కొరకు శ్రమ పడ్డాడు. ఒక వ్యక్తి దేవుని కొరకు శ్రమ పడడం నేర్చుకున్నాడు బిడ్డారా. ఆయన పేరు ఏంటంటే ఎరిక్ హెన్రీ లిడ్డల్. ఈ యొక్క ఎరిక్ లిడ్డల్ అనే వ్యక్తి ఆయన మంచి దేవుని అందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆయన క్రీడాకారుడు, రన్నింగ్ పోటీలో పాల్గొనే వ్యక్తి, ఒక అథ్లెట్. ఆయన దేశంలో ఒక ఉన్నతమైన స్థానం ఎదగాలని ఆయన గొప్ప కోరిక, ఆయనకు ఒక ఆశ ఈ ఎరిక్. అయితే ఆయన ఎప్పుడైతే ఒలింపిక్ లో పోటీ చేద్దాం అనుకున్నాడో ఆ పోటీ చేసే రోజు ఎప్పుడు వస్తుంది తెలుసా? కరెక్ట్ గా ఆదివారం టైంలోనే వస్తుంది. కరెక్ట్ షెడ్యూల్ ఎప్పుడు ఫిక్స్ అవుతుంది తెలుసా? ఆదివారం టైంలోనే షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది. ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క గోల్డ్ మెడల్ సంపాదించాలన్న గోల్ ఉంటుంది, కానీ ఆదివారం రోజు దేవుని సన్నిధి, దేవుని నిమిత్తం ఆయన ఏం చేస్తాడంటే దేవుని సన్నిధి నిమిత్తం, దేవుని మాటల నిమిత్తం, దేవుని ఆరాధించడం నిమిత్తము ఆ యొక్క గోల్డ్ మెడల్ వదిలిపెట్టుకొని ఆబ్సెంట్ అవుతుంటాడు ఒలింపిక్స్ కి. అయితే ఆయన అట్లా ఆబ్సెంట్ అవుతున్నప్పుడు ఆ దేశంలో నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంటది. స్కాట్లాండ్ దేశంలో చాలా మంది ఆయన అభిమానులు కావచ్చు, తర్వాత ఆ దేశ ప్రజలు కావచ్చు, ఈయనను దేశ ద్రోహిగా ఈయనను అన్ని ఛానళ్లలో, తర్వాత అన్ని పత్రికలలో ఈయన ఏం చేస్తారంటే దూషిస్తుంటారు. ఈయన దేశం పట్ల ప్రేమ ఉంటే ఈ విధంగా చేసేవాడు కాదు. ఆరోగ్యం మంచిగా ఉంది, అన్ని మంచిగా ఉన్నాయి, అయినప్పటికీ కూడా దేశం కొరకు ఆడడానికి వెళ్ళలేదు. ఈయన వెళ్ళుంటే స్కాట్లాండ్ దేశం నుండి మన దేశానికి ఒక గోల్డ్ మెడల్ వచ్చేది. ఈయనకి ఇంత మంచి టాలెంట్ ఉంది, కానీ ఈయన వాయిదా వేస్తున్నాడు అని చెప్పేసి ఆయనను ఎంతగానో దూషించారు. ఆయన చాలా బాధపడ్డాడు, వేదన పడ్డాడు. కానీ దేవుని నిమిత్తము ఆయన త్యాగం చేశాడు. ఆదివారం రోజు ఇదిగో ఆట కన్నా దేవుడి సన్నిధి ముఖ్యము, గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం కన్నా, పేరు ప్రఖ్యాతల కన్నా, అన్నిటికన్నా దేవుడు నాకు కావాలి, దేవుని సన్నిధి కావాలని చెప్పేసి ఆ వ్యక్తి దేవునికి ప్రాముఖ్యతనిచ్చి ఆ రోజు దేవుణ్ణి ఆరాధించాడు. ఇంకా అట్లా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత 4 years ఒకసారి ఒలింపిక్స్ వస్తుంటాయి. మరలో ఒలింపిక్స్ వచ్చాయి. ఈసారి ఆయన ప్రార్థనను దేవుడు విని సండే రోజు ఒలింపిక్స్ రాకుండా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. సండే రోజు ఈయన పాల్గొనే రోజు లేదన్నమాట, వేరే రోజులో వచ్చేసింది. ఇంకా ఈయన ప్రార్థన చేసుకున్నాడు. ఈయన వెళ్తున్న సమయంలో దైవ సేవకుడు ఒక వాక్యాన్ని రాసిచ్చాడు. అది 1924 సంవత్సరం. మీరు వికీపీడియాలో చూసినా కూడా, ఎన్సైక్లోపీడియాలో చూసినా కూడా, గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఈయన హిస్టరీ వస్తుంది. ఆయన 1924 సంవత్సరంలో ఆయన పోటీ చేయడానికి వెళ్ళాడు. ఆ సమయంలో దైవజనుడు ఒక వాక్యం ఇస్తే అది చదువుకొని ప్రేయర్ చేసుకొని విశ్వాసంతో పాల్గొనడానికి వెళ్ళాడు. ఫస్ట్ టైం ఆయన పాల్గొనడానికి వెళ్ళింది క్యాన్సిల్ చేసుకుంది. ఎన్ని మీటర్స్ అంటే 100 meters. కానీ ఇప్పుడు పాల్గొనడానికి వెళ్తుంది ఎంత తెలుసా? 400 meters. ఇవి ఇంకా పెద్దదన్నమాట ఈ ఆట. పరిగెత్తాడు. కాబట్టి ఆ వ్యక్తి ఆ పరుగు పందెంలో నిలబడ్డాడు, ప్రేయర్ చేసుకున్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, పరిగెత్తి ఆ దేశం గోల్డ్ మెడల్ తెచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేకాదు ఆ వ్యక్తి ఒక రికార్డును సాధించాడు. 47.6 seconds లోనే ఆ యొక్క 400 meters ను పరిగెత్తి గోల్డ్ మెడల్ తెచ్చాడు. అది 12 సంవత్సరాల వరకు ఆ రికార్డును ఎవ్వరు బ్రేక్ చేయలేదు. ఆ రికార్డు అట్లనే నిలిచిపోయింది ఆయన పేరు మీద. అంత గొప్ప విజయాన్ని ఆ దేశానికి తీసుకొచ్చినప్పుడు ఆయనకు పేరు వచ్చింది, డబ్బు వచ్చింది, ఆస్తులు వచ్చాయి, అంత వచ్చింది. కానీ ఆయనకు సంతోషం లేదు. హల్లెలూయా. ఆయనకేం లేదంట, సంతోషం అనేది లేదు. ఎందుకు తెలుసా? ఆయన ఒక మాట అనుకునేవాడు, ఇది కాదు నా బహుమానము, ఇంకొక బహుమానం నాకుందని ఇంటర్వ్యూలలో చెప్పేవాడు. ఆయన ఇంకా పెద్దది తీసుకొస్తాడు కావచ్చు దేశానికి ఏమైనా అని అనుకున్నాడు. కానీ ఆ యొక్క 2024 అయిపోగానే 1924 సంవత్సరం అయిపోగానే 1924 ఇయర్ అయిపోగానే 25లో ఆయన ఏం చేశాడంటే గేమ్స్ అన్నిటికీ కూడా
రిజైన్ చేసి ఆయన ఏం చేశాడంటే చైనా దేశానికి మిషనరీగా వెళ్ళాడు. హల్లెలూయా. దేవుని సేవ నిమిత్తమై బయలుదేరాడు. అన్ని ఆయన పేరు ప్రఖ్యాతలు డబ్బు ఆయన సంపాదించిందంతా వదిలిపెట్టి చైనా దేశానికి దేవుని పని నిమిత్తం వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని పని నిమిత్తం వెళ్ళి అక్కడే దేవుని సేవ చేస్తూ ఆయన ప్రాణాలు వదిలిపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చూసారా బిడ్డారా, దేవుడి నిమిత్తం ఎప్పుడైతే మనం శ్రమ పడడానికి ఇష్టపడతామో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఈ లోక సంబంధమైన బహుమానం కొరకు కాకుండా పరలోక సంబంధమైన బహుమానం పైన మనం దృష్టి పెడితే నిజంగా నీ జీవితంలో ఒక రోజు వచ్చినప్పుడు, ఇదిగో క్రికెటర్లు చూస్తున్నప్పుడు, ఫుట్బాల్ ప్లేయర్లు చూస్తున్నప్పుడు, రాజకీయ నాయకులు చూస్తున్నప్పుడు, ఈ లోకమంతా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఇదిగో వాళ్ళు ప్రభువుకు వ్యతిరేకంగా ఉండి వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండగా దేవుడు నిన్ను బహుమానం ఇచ్చి సత్కరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిన్ను గొప్ప కిరీటం ఇచ్చి సత్కరిస్తాడు. ఈ లోక నాయకులు చూస్తుండగా, ప్లేయర్స్ చూస్తుండగా, ఇదిగో ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరు చూస్తుండగా, ఆదాం మొదలుకొని చివరి మనిషి అయినా ఎవరు పుడతారో అప్పుడు చివరి మానవుడుగా వాళ్ళ మట్టుకు ప్రతి ఒక్కరిని బట్టి వాళ్ళందరి ముందు దేవుడు నిన్ను ఘనపరచడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగుగాక. అందుకే నువ్వు పరలోక సంబంధమైన బహుమానం కొరకు పరిగెత్తడం నేర్చుకో. ఈ లోకంలో దేవుని ఆజ్ఞ పాటించినప్పుడు శ్రమ ఎదురవుతుంటది, బాధ ఎదురవుతుంటది, వేదన ఎదురవుతుంటది. అయినా కూడా నీవు నిలబడడం నేర్చుకుంటే బిడ్డారా, దేవుడు నీ పక్షాన గొప్ప కార్యమును జరిగిస్తాడు. ఆయన ఆ 400 మీటర్స్ రన్నింగ్ రేస్ లో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు దైవజనుడు ఏం రాసిచ్చాడో తెలుసా ఆయనకి? నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుని గణపరిచావు కదా, ఇదిగో దేవుని గణపరచు వారిని దేవుడు గణపరుస్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో రాయబడిన మాటను ఆ యొక్క అథ్లెట్కి, ఈ యొక్క ఎరిక్ లీడర్కి ఆ యొక్క దైవజనుడు రాసిస్తాడన్నమాట. నిజంగా బిడ్డారా, దేవుడు మన పక్షాన కదలాలి అనంటే మొదటగా ఆయనను గణపరచడం నేర్చుకోవాలి. ఆయనను మనం స్తుతించడం నేర్చుకోవాలి. మన క్రియల ద్వారా, నోటి ద్వారా కాదు, మన క్రియల ద్వారా దేవుని గణపరచాలి. మనం ఎందుకు ఓడిపోతుంటామనంటే దేవుణ్ణి గణపరచడంలో మనం వెనుకకుంటాం. అందుకే దేవుడు మనల్ని కూడా వెనుకకు పెడుతుంటాం. బాబు నువ్వు నన్ను గణపరచలేదు కాబట్టి నువ్వు బ్యాక్ ఉండు అని చెప్తుంటాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి గణపరుస్తుంటామో అప్పుడు దేవుడు మనల్ని గణపరచడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు పరలోక సంబంధమైన మెడల్ను సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేయాలి.